సో హాయ్ అండి, అందరికీ నమస్తే. చిరంజీవి గారి ఫ్యాన్స్కి. సో ఈ యొక్క వీడియోలో మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి డే 26 అనేది గడుస్తుంది కాబట్టి సో ఈ యొక్క డే 26 అనేది ఎంత కలెక్షన్ చేసింది, వరల్డ్ వైడ్ గ్రాస్ ఎంత, నెట్ ఎంత, షేర్ ఎంత, సీడీలో ఎంత సంపాదించింది అని చెప్పి క్లారిటీగా పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో అది కాకుండా పెద్దీకి సంబంధించిన ఒక పోస్టర్ అనేది రివీల్ చేశారు ఒక 2 days క్రితమే అది. సో ఆ పోస్టర్ అనేది మీరు అందరూ చూసే ఉంటారనమాట. వాళ్ళు డేట్ అనేది పోస్ట్ పోన్ చేసుకున్నారనమాట. మూవీ అనేది పోస్ట్ పోన్ చేసుకున్నారనమాట. సో ఎందుకు చేసుకున్నారు ఏంటి అని చెప్పి ఒక టాపిక్ అయితే మాట్లాడుకుందామండి. సో మాట్లాడుకునేది ఏముంది, అది క్లారిటీగా అది తెలిసిపోతుంది. సో ఎవరు ఏమనుకోవద్దు, ఎవరి మనోభావాలు దెబ్బతినకూడదు అనమాట. ఈ యొక్క వీడియోలో నిజాలు మాట్లాడుకుందాం, ఓకేనా. ముందుగా చూసుకున్నట్లయితే మనశంకర వరప్రసాద్ మూవీ వచ్చి 370+ అనేది సంపాదించింది వరల్డ్ వైడ్ గ్రాస్ అని చెప్పి వాళ్ళు అఫీషియల్గా ఒక పోస్టర్ అయితే వదిలారు. అది మీరు చూసే ఉంటారనమాట. ఇండియన్ గ్రాస్ కలెక్షన్ ఓన్లీ 245 కోట్లు అయితే ఉందన్నమాట, ఓకేనా. సో మిగతాదంతా ఓవర్సీస్ నుంచే వచ్చింది, అంటే బయట కంట్రీస్ నుంచే వచ్చింది. ఇండియన్ గ్రాస్ కలెక్షన్ లోనే 245 కోట్లు అయితే ఉందన్నమాట. మిగతా అది అదర్ కంట్రీ నుంచి వచ్చిన డబ్బు, అంటే ఓవర్సీస్ నుంచి వచ్చిన డబ్బు అనమాట, ఓకేనా. ఇక్కడ క్లారిటీ అనమాట. ఇక ఇండియన్ నెట్ కలెక్షన్ లో టోటల్ గా చూసుకున్నట్లయితే ఓన్లీ ఈ 245 కోట్లు జిఎస్టీ పే చేస్తే, ఓకేనా, 210,77,00,000 అనమాట, ఓకేనా. సో డే 26 అనేది గడుస్తుంది కాబట్టి ఇప్పుడు ప్రస్తుతానికి ఇది ఒక లైవ్ డేటా అండి. ఈ వీడియో అప్లోడ్ చేయగానే మారిపోయే అవకాశం ఉంది, కన్ఫర్మ్డ్, ఖచ్చితంగా, ఓకేనా. సో 42 లక్షలు అయితే సంపాదించింది ఇప్పుడు ప్రస్తుతానికి. దాదాపు 50 లక్షలకి దగ్గరగా ఉందన్నమాట, ఓకేనా. సో ఇక ప్రీమియర్ షో ద్వారా వచ్చి ఈ యొక్క మూవీ వచ్చి 9.35 లక్షలు అయితే సంపాదించింది అనమాట. అంటే 9,35 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 2 చూసుకున్నట్లయితే 18,75 లక్షలు అయితే సంపాదించింది అనమాట ఇండియన్ నెట్ కలెక్షన్ ఓన్లీ. సో డే 3 చూసుకున్నట్లయితే 19,05 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 4 చూసుకున్నట్లయితే 22 కోట్లు అయితే సంపాదించింది అనమాట. డే 5 చూసుకున్నట్లయితే 19,05 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 6 చూసుకున్నట్లయితే 18,09 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 7 చూసుకున్నట్లయితే 17,65 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 8 చూసుకున్నట్లయితే 8 కోట్లు అయితే సంపాదించింది అనమాట. డే 9 చూసుకున్నట్లయితే 5,75 లక్షలు అయితే వచ్చిందనమాట. డే 10 చూసుకున్నట్లయితే 4,02 లక్షలు అయితే వచ్చిందనమాట. డే 11 చూసుకున్నట్లయితే 3,03 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 12 చూసుకున్నట్లయితే 2,65 లక్షలు అయితే వచ్చిందనమాట. డే 13 చూసుకున్నట్లయితే 4,25 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 15 చూసుకున్నట్లయితే 5 కోట్లు అయితే వచ్చిందనమాట. డే 16 చూసుకున్నట్లయితే 1,01 లక్ష అయితే సంపాదించింది అనమాట. డే 17 చూసుకున్నట్లయితే 1,03 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 18 చూసుకున్నట్లయితే 1,03 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 19 చూసుకున్నట్లయితే 1,01 లక్ష అయితే సంపాదించింది అనమాట. డే 20 చూసుకున్నట్లయితే 1,06 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 21 చూసుకున్నట్లయితే 2,05 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 22 చూసుకున్నట్లయితే 95 కోట్లు, ఓకేనా. సో డే 24 చూసుకున్నట్లయితే 7 లక్షల వరకే సంపాదించింది డే 24 లో, ఓకేనా. చాలా తక్కువ వచ్చింది మన ఇండియన్ నెట్ కలెక్షన్, ఓకేనా. డే 25 చూసుకున్నట్లయితే 65 లక్షలు అయితే సంపాదించింది అనమాట. డే 26 చూసుకున్నట్లయితే 42 లక్షలు అయితే సంపాదించింది అనమాట. 50 లక్షలకి దగ్గరలో ఉంది. సో టోటల్ గా ఇండియన్ నెట్ కలెక్షన్ లో చూసుకున్నట్లయితే 210,77 లక్షలు అయితే ఉందన్నమాట ప్రస్తుతానికి, ఓకే. అది కాకుండా దీని ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చి G5 అండి. సో ఆ యొక్క ఓటీటీ ప్లాట్ఫామ్ కి ఎంత కమ్ముతారు ఏంటి అని చెప్పి లాస్ట్ లో డిక్లేర్ చేస్తారనమాట వాళ్ళు. సో ఒక 100 కోట్లు కానీ 80 కోట్లు కానీ వస్తుందా అని అనేది తెలియట్లేదు, చూద్దాం. ఎంతగా తీసుకుంటారా అనేది తెలియట్లేదు కదా. సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే పరంగా ఒక అమౌంట్ అయితే చూపిస్తుంది. సో అది రియల్లీ ఫేక్ అనమాట. ఒక షేర్ పరంగా అది లాస్ట్ లో డిక్లేర్ చేశారనమాట. ఎప్పుడైతే ఓటీటీ ప్లాట్ఫామ్ లోకి ఎంటర్ అవుతుందో అప్పుడు తెలుస్తుందండి షేర్ అనేది ఎంత వచ్చింది ఏంటి అని చెప్పి, ఓకేనా. సో షేర్ అనేది ఎంత వస్తుందండి, ఇప్పుడు 375 అనేది ఉంది వరల్డ్ వైడ్ గ్రాస్, ఓకేనా. దాంట్లో ఓవర్సీస్ నెట్ కలెక్షన్, ఇండియన్ నెట్ కలెక్షన్ కంపారిజన్ చేసుకోండి. దాంట్లో వచ్చి డిస్ట్రిబ్యూటర్ కి మళ్ళీ వచ్చి థియేటర్ ఓనర్ కి వెళ్తుంది అనమాట. అది షేర్ కలెక్షన్ మన ప్రొడ్యూసర్ గారికి, ఎవరైతే ఉన్నారో ప్రొడ్యూసర్లు ఇద్దరు, సో వాళ్ళకనమాట. గోల్డ్ బాక్స్ నుంచి వచ్చింది, మళ్ళీ వచ్చి షైన్ స్క్రీన్, ఈ 2 బ్యానర్ల మీద వచ్చింది అనమాట ఈ యొక్క మూవీ అనేది. సో ఇక్కడికి క్లారిటీ అనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈ పెద్ద విషయంలోనే చాలా మంది ఒక రూమర్గా అయితే చెప్తున్నారు అనమాట.
పెద్ది వాళ్ళ టీము డైరెక్టర్ కానీ ప్రొడ్యూసర్ కానీ కలెక్షన్ల పరంగా తగ్గుతుంది, కాంపిటీషన్ అనేది ఎక్కువ అవుతుంది. ఈ మార్చిలో సినిమాలు అనేటివి చాలా ఎక్కువ ఉన్నాయి. అది కాకుండా దురంధర్ 2 మళ్ళీ వచ్చే టాక్సిస్, ఈ 2 సినిమాలు బడా సినిమాలు. ఇప్పుడు పెద్ద సినిమా కూడా బడా సినిమాయే, కానీ మనకు మెయిన్ కంటెంట్ పరంగా మెగా ఫ్యాన్స్కి నేను ఒకటే చెప్తున్నానండి, మెయిన్ కంటెంట్ పరంగా మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. కంటెంట్ కానీ బాగుంటే ఎవ్వడూ ఏం చేయలేడు, అది బాణం దూసుకొని వెళ్ళినట్టు దూసుకొని వెళ్తుంది అనమాట. సపోజ్ కాంతార 1, 2, సపోజ్ దురంధర్ 1, సపోజ్ ఒక కేజీఎఫ్ 1, 2 అదనమాట. సో కంటెంట్ బాగుంటే ఎవ్వడూ ఏం చేయలేడు. నాకు తెలిసి నేను ఒకటే చెప్తున్నాను, ఈ యొక్క దురంధర్ 1 వచ్చి పీక్స్ లెవెల్లో ఉంది స్టోరీ. దురంధర్ 2 వాడు కాంపిటీషన్ పడాలనే చెప్పి. సో మరి మీరేమనుకుంటున్నారో, మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఖచ్చితంగా. ఓకే, బుచ్చిబాబు గారు ట్విట్టర్లో పోస్ట్ అయితే చేశాడనమాట. సో 30/4/2026 అని, అంటే మామూలుగా అయితే మార్చిలో రావాల్సింది, సో ఏప్రిల్లో వస్తుంది అనమాట మూవీ. అదేనా క్లారిటీ? ఆయన డేట్ అనేది ఫిక్స్ చేశారు కదా. సో మార్చి 27వ తేదీ రావాల్సింది మూవీ, కరెక్టే కదా. సో ఒక 10 రోజుల గ్యాప్ తర్వాత మూవీ అనేది రిలీజ్ చేస్తామని చెప్పి అఫిషియల్గా వీళ్ళు పోస్టర్ అయితే వదిలేరు. ఆ పోస్టర్ కూడా మీరు చూసే ఉంటారు అనమాట. ఎందుకు అయ్యింది ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటంటే, కర్ణాటక నుంచి టాక్సిస్ సినిమా వస్తుంది అనమాట. సో మళ్ళీ వచ్చి ఇటు సైడ్ నుంచి హిందీ బెల్ట్ నుంచి దురంధర్ 2, ఈ 2 మూవీస్ ఏంటంటే పగడబందీగా ప్లాన్ చేసుకొని మరీ వస్తున్నాయి. ఆల్రెడీ మీకు తెలిసిందే అసలు అనమాట. క్లాష్ అవ్వదు కానీ, సో ఇక్కడ మటుకు క్లాష్ అనేది అవుతుంది అనమాట ఖచ్చితంగా. ఎందుకంటే తెలుగులో ఎవరు మూవీకి ఎలా వెళ్ళాలో కన్ఫ్యూజ్ అయిపోతారు అనమాట జనాలు. ఓకేనా, సో అదనమాట. ఇక చూసుకున్నట్లయితే పెద్ది ఆ రోజునే రిలీజ్ అవ్వాల్సింది, కానీ వీళ్ళు పోస్ట్ పోన్ అయితే చేసుకున్నారనమాట. పెద్ది మూవీ రిలీజ్ అయ్యేటప్పుడు ఏ మూవీ రిలీజ్ అవ్వకూడదు అని చెప్పి వీళ్ళు ఒక ధీమాతో పోస్ట్ పోన్ అనేది చేసుకున్నారు. ఒకవేళ వీళ్ళు కూడా అదే డేట్స్ కానీ ఫిక్స్ అయ్యి రిలీజ్ చేస్తే మ్యాక్సిమం నాకు తెలిసి టాక్సిస్కి దురంధర్ 2కి వెళ్తారనమాట. ఇక పెద్ది మూవీ విషయానికి వస్తే ఓన్లీ రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ వరకే వెళ్తారు, చిరంజీవి గారి ఫ్యాన్స్ వరకే వెళ్తారు, మళ్ళీ వచ్చే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ వరకే వెళ్తారనమాట. ఎందుకంటే ఈ పెద్దికి సంబంధించిన కంటెంట్ ఎలా ఉంటుందో ఎలా ఉండబోతుందో తెలియదు ఎవరికి, ఒక అవగాహన అనేది లేదు. స్టోరీ అనేది ఇలా ఉంటుంది అని చెప్పి తెలుసు అనమాట. ఇక దురంధర్ 1 చూసిన తర్వాత దురంధర్ 2కి ఈగర్లే చాలా మంది వెయిటింగ్ అండి, అది మటు కన్ఫామ్. ఓకేనా, ఇక టాక్సిక్ చూసిన తర్వాత ఆ ట్రైలర్ లోనే తెలుస్తుంది మూవీ అనేది. అట్లా చూస్తున్నంతసేపు యష్ గారిని ఒక కేజీఎఫ్ హీరోని ఎలా చూసామో అలా చూసామన్నమాట దీంట్లో. ఓకేనా, సో చాలా రగుడుగా అయితే కనిపించారు. అది ఎటు సైడ్ నుంచి గోవా నుంచి మళ్ళీ వచ్చే బెంగళూరు టు ఎక్స్పోర్ట్ డ్రగ్స్ మాఫియా నుంచి జరిగే స్టోరీ అనమాట అది. ఓకే, దురంధర్ 2 చూసుకున్నట్లయితే ఇటు సైడ్ నుంచి పాకిస్తాన్ నుంచి ఏం జరిగింది ఏంటి అని చెప్పి మనవాడు అక్కడికి వెళ్ళి ఎలా ఇదే అయ్యాడు, ఎలా గ్యాంగ్స్టర్ అయ్యాడు అని చెప్పి ఒక స్టోరీని అయితే తీసుకొని వచ్చారనమాట మన ఇండియా పరంగా. సో ఈగర్లీ ఈ 2 మూవీస్కి అయితే బాగా వెయిటింగ్, అది మటుకు పక్క. ఓకేనా, సో ఇక చూసుకున్నట్లయితే పెద్ది అనేది పోస్ట్ పోన్ చేసుకున్నారు కాబట్టి మరి వీళ్ళు భయపడి చేసుకున్నారా, భయపడకుండా చేసుకున్నారా, లేకపోతే నిజంగానే భయపడే ఏమన్నా పోస్ట్ పోన్ చేసుకున్నారా అనేది తెలియట్లేదు అనమాట. మామూలుగా అయితే మార్చిలోనే రిలీజ్ అవ్వాల్సింది, మరి ఎందుకు పోస్ట్ పోన్ చేసుకున్నారు అదే తెలియట్లేదు అనమాట. ఉన్నట్టు చెప్తున్నానండి, నేను ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ని. రామ్ చరణ్ గారి నోటి వాక్యం అయితే ఉండదు, కానీ బుచ్చిబాబు గారి నోటి వాక్యం అయితే ఉంటుంది, పోస్ట్ పోన్ చేసుకుందాం అని చెప్పి ఆయనే చెప్పుకుంటాను నాకు తెలిసి. మాక్సిమం నేను అనుకుంటున్నా, నేనైతే డిక్లేర్ చేయట్లేదు. బాబు గారి అయితే ఉంటుంది ఖచ్చితంగా, ఆయనే చెప్పుంటాడు పోస్ట్ పోన్ చేసుకుందాం అని. ఓకేనా, సో మళ్ళీ వచ్చి ప్రొడ్యూసరు వీళ్ళిద్దరే చెప్పుంటారు నాకు తెలిసి. ఎందుకంటే అవి బడా సినిమాలు, దురంధర్ 2 మళ్ళీ వచ్చే టాక్సిస్ బడా సినిమాలు అవి. ఓన్లీ మన తెలుగులోనే బాగా ఆడుతుంది పెద్ది, అది ఉన్నట్టు చెప్తున్నానండి, ఫేస్ టు ఫేస్ ఏమైనా అనుకోవచ్చు ఇంకా. ఓకేనా, సో అవి బడా సినిమాలు కాబట్టి అందువల్ల పోస్ట్ పోన్ చేసుకున్నారేమో అని చెప్పి తెలిసేదండి, క్లియర్లీ తెలుసుంది కదా, ఇంకేముంది ఏం మాట్లాడుకునేది దాంట్లో.